రాధే రాధే గురుగారు. ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ ఒక దేవతల్ని కనుక మనం పూజలు చేస్తే మన స్వర్గానికి వెళ్తే వచ్చే ఫలితం ఏంటి అన్నది ఒకసారి గురించబోతున్నాడు. ఒకసారి మనం ఆ విషయాలు చూసే ముందు మన దైవానుగ్రహం గురు అనుగ్రహం తీసుకుని చదువుతారండి వాళ్ళు చెప్పాలండి. రెడ్డిగా చెప్పండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమర్త్య బుద్ధ్య సూయేత సర్వదేవమయో గురుః. సో ఒక్కసారి మనం ఈ సింహాలోచన చేసుకుందామంతా. సో అర్జునుడు అడిగాడు ఫస్ట్ 7వ అధ్యాయంలో ముగింపులో కాస్త టెక్నికల్ వర్డ్స్ పెడితే ఆ టెక్నికల్ వర్డ్స్ గురించి అన్నాడు. కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ కిం ఆదిభూతం కిం ఆదిదైవం దేహేస్మిన్ కహ ఆదిజ్ఞ అని చెప్పి నీతాద్మి ప్రయాణకాలే కథం గేసి మనసుని బాగా కంట్రోల్ చేసిన వాడు, అలాంటి వాడు అంటే ప్రయత్నం చేస్తున్నవాడు, ప్రయత్నం చేయనివాడు, భగవంతుడి మీద భక్తి లేనివాడు, శ్రద్ధ లేనివాడు, వాడి సంగతి వదిలేయమన్నా. నీ కోసం ప్రయత్నం చేస్తున్నవాడు ఎలా తెలుసుకోవాలి? నేత ఆత్మకి ప్రయాణకాలే కథం గేసి నిన్ను ఎలా తెలుసుకోవాలి ఆ దేహం వెళ్ళేటప్పుడు అంటే ఆ 6 ప్రశ్నలకి రెండు రెండు శ్లోకాలకు మొత్తం చేసి వేశాడు. అవన్నీ ఏంటి? అంతకుముందు చెప్పినవే. పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ అన్నదానికి అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పి ఒక్కొక్క దానికి ఆ డెఫినేషన్ అంతకుముందు ఏం చెప్పాడు, దాని డెఫినేషన్ ఏది, అదే శ్లోకాలు రిపీట్ చేయలేదు. కానీ మనం రికన్సైల్ చేసుకుంటే, సమన్వయం చేసుకుంటే అది ఇది ఒకటే అని తెలిసిపోతుంది. సో అలాగా ఆ 6 ప్రశ్నలకి 2 శ్లోకాల్లో మొత్తం చెప్పేసి ఇంకా ప్రయాణకాలే అంతకాలంలో ఎలా తెలుసుకోవాలన్న దాని మీద ఇంకా మిగిలినవన్నీ చెప్పాడు. అంతకాలేచ మావేవ స్మరంతో కలేవరం ఎప్రాయతి సద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. నన్ను తెలుసుకోవాలంటే అంతకాలేచు మామేవ స్మరణముక్తా కలేవరం నన్నే గుర్తు చేసుకుంటూ ఎవరైతే దేహాన్ని త్యాగం చేస్తారో వాళ్ళకి ఏమవుతుంది? ప్రయాతి స మద్భావం, వాళ్ళు నాతో ఏకమై యాతి నా అస్తి నా అత్ర సంశయ. ఆ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. ఒకవేళ భగవంతుని తలుచుకోకుండా వేరే వాళ్ళని తలుచుకున్నాను అనుకోండి, ఎంయం వాపి స్మరణ భావం తదంతే కలైవరం తంతమేవేది కౌంతయ్య సదా తద్భావ భావిత. దేని తలుచుకుంటూ ప్రాణం వదిలితే అదే వాళ్ళకి ప్రాప్తిస్తుంది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాను. జడభరతుడు ఒక జింక గురించి ఆలోచిస్తూ ప్రాణం చేయగానే రాజ్యం వదిలేసుకున్నాడు, మన ఈ సింహాసనం వదిలేసుకున్నాడు, కీర్తి ప్రతిష్ఠ వదిలేసుకున్నాడు, అడవిలో ధ్యానం చేసుకోవడం కోసం అన్ని వదులుకునే అడవిలోకి వచ్చి ఆ లాస్ట్ మినిట్లో ఆ జింక మీద అటాచ్మెంట్ చేసుకునేసరికల్లా అంతరాజు వచ్చేసి మళ్ళీ జింక జన్మ ఎత్తాల్సి వచ్చింది. మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళా స్థితి పొందాల్సి వచ్చింది. సో ఎంజం వాపి స్మరణ భావం, లాస్ట్ మినిట్లో నీకు ఏది ఆలోచిస్తే తజంతే కలేవరం సొంతమేవేతి కవంతయ్య సదా తద్భావ భావిత. సో దీని నుంచి మనం బయటపడాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఏం చేయాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్సును విద్యాసాడు. అందుకని ప్రతి క్షణము నన్నే గుర్తు చేసుకుంటూ తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి నిమిషం ప్రతి క్షణము, సర్వేషు కాలేషు అన్ని టైంలలో, టాయిలెట్ వెళ్ళినప్పుడు కూడా, బాత్రూంలో కూడా మీరు భగవంతుని ధ్యానం చేయండి, అది తప్పులేదు. అశుద్ధమైన ప్లేస్లో భగవంతుని ధ్యానం చేస్తే భగవంతుడికి ఏం అశుద్ధం కాదు, అశుద్ధమైన ప్లేస్ ఇంకా శుద్ధం అయిపోతుంది అంటాడు. సో తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్సును విద్యుతం అయ్యర్పితమను మావేశ. అదే ఇదేదో చాలా కష్టమైన పని అండి, అలా ఎలా గుర్తుపెట్టుకుంటాను నేనంటే,
ఏమీ ప్రాబ్లం లేదు. అభ్యాస యోగయుక్తేన చేసా నాణ్యగామిన, ఇది ఇంపార్టెంట్. వేరే గమ్యం లేకుండా అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన. ఇక్కడ ఏమవుతుందండి, చాలా ఇంపార్టెంట్. మనం అందరం భక్తి చేస్తాం, భగవంతుని పూజ చేస్తాం, కాకపోతే ఏం చేస్తాం, భగవంతుడితోటి ఈ ప్రాపంచిక విషయాలన్నీ కోరుకుంటాం. సో ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రైతు కష్టపడి పొలాలన్నీ దున్ని విత్తనాలన్నీ వేసి నీళ్లు పోసి ఎరువులు వేసి చేస్తుంటే ఏమవుతుంటుంది, మధ్యలో కూడా కలుపు మొక్కల విత్తనాలు వేయడు ఆయన. వేయకపోయినా కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మీరు దాంట్లో ఎరువు గట్రా వేస్తున్నారు అనుకోండి, ఆ ఎరువు గట్రా వేస్తుంటే ఏమవుతుంది, ఆ ఎరువుని ఈ మన పంట ఆ, ఆ, గట్టి కంటే ఆ కలుపులు లాక్కొని అవి పెరిగిపోతాయి వీటికంటే ఎక్కువ. సో మీరు భగవంతుని ధ్యానం చేసి ప్రాపంచిక విషయాలు కోరుకున్నారనుకోండి, అవన్నీ ఏమంటాయి, ఆ సత్వరజ తమస్సులన్నీ ఎక్కువ ఉన్న విషయాలు అవన్నీ. ఆ భగవంతుడి శక్తితో ఆ ప్రపంచ విషయాలు కోరుకునేసరికల్లా మీకు ఏమైపోయింది, ఆ భగవంతుడి శక్తితో తోటి ఇంకా ఈ సత్వరజస్తములు విరిగిపోయాయి మీలో. సో యు ఆర్ ఒక ఎరువేసి కలుపు మొక్కలు పెంచినట్టుగా ఆ భగవంతుని శక్తి వాడుకొని ఈ కలుపు మొక్కలు పెంచుతున్నారు. అందుకని కోరికలతో వెళ్ళే వాళ్ళందరూ ఇంకా 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 భగవంతుడి దగ్గరికి వెళ్ళి నష్టపోయిన వాళ్ళే అవుతారు, కానీ బాగుపడే వాళ్ళు. దుర్యోధనే గుర్తుపెట్టుకోండి, ఇచ్చేస్తాడు, అడిగితే భగవంతుడు ఇచ్చేస్తాడు, చాలా సౌలభ్యుడు. టెస్ట్ చేస్తాడు, ఇచ్చేస్తాడు. దుర్యోధన కష్టపడిపోయి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా అంటే, నీ నారాయణ స్వామి ఇచ్చేది అదే నాకు కావాలి ముఖ్యం అన్నాడు. సో అది తీసుకుని ఏమైనా బాగుపడ్డాడు, సర్వనాశనం అయిపోయాడు, మొత్తం ఫ్యామిలీ అంతా పోయింది. సో అలాగా మనం కూడా అదే పనులు చేస్తాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నువ్వు కావాలి అని అనుకుంటే భగవంతుడు ఆయనకంటే ఎక్కువ పెట్టుకుంటాడు. నేను నీకు దాసుని అవుతాను, అనన్యాశ్చింతయంతో యేసు జన పరిపాసతే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామ్యహం. నేను నిన్ను మోస్తాను అంటున్నాను నేను. భగవంతుడు వహామ్యహం, నేనే మోస్తాను, వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు. సో ఇక్కడ అది మనం చేసే తప్పుగా అది అనమాట. అభ్యాస యోగయుక్తేన చేసా నా అన్యగామిన, వేరే గమ్యం అక్కర్లేదు మనకు, భగవంతుడే గమ్యం. సో ప్రపంచ విషయాలు కావాలని కోరుకుని భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ భగవంతుడి శక్తి యూజ్ చేసుకుని ఆ ప్రాపంచ విషయాల్లో ఇంకా లోపలికి ఇంకా కూరుకుపోతున్నాం. వాటిలో ఆ విషయాల్లో మీకు ఏమాత్రం ఆనందం లేదు. అవి ఇంకా కష్టాలే తెస్తాయి. జహి సంసర్షజ భోగ దుఃఖ యోని వేవతే ఆద్యంతవంతకంతే నతేశ్వరవతే కూడా 5వ అధ్యాయంలోనే చెప్పాడు 21వ శ్లోకం. సో అభ్యాసం చేసినప్పుడు కూడా నా అన్యగామిన, వేరే గమ్యం లేకుండా భగవంతుడే కావాలని చెప్పి చేస్తే పరమం పురుషం యాతి పార్థాన్ని చింతయండి. అలాగే చేస్తున్న వాడికి ఆ పరమం పురుషం దివ్యం, అది యాతి అంటే ప్రాప్తిస్తాడు. పార్థ అని చింతన, ఆ చింతన చేస్తుంటే ప్రాప్తిస్తాడు. అయితే అయితే దేన్ని చింతన చేయాలి? అందరూ భగవంతుడు శ్రీకృష్ణుడి ఒక సాకార రూపాన్ని చింతన చేయక్కర్లేదు. కొంతమంది వాళ్ళ సంస్కారాలను బట్టి ఏమేమో భగవంతుని ఒక రూపం, వేరే వేరే రూపాలు చింతన చేయొచ్చు. అలాంటి వాళ్ళ కోసం అని ఆ చింతన చేయాల్సిన పద్ధతులన్నీ చెప్పాడు. కవిం పురాణం అనుశాసితారం అరోరణీయం అనుస్మరయే చేత సర్వస్వ దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్త. సో ఆ కవిం పురాణం అనుశాసితారం, కొంతమంది ఆకారం లేని దానికి చేసుకోకుండా భగవంతుని యొక్క అట్రిబ్యూట్స్, ఆయనకున్న గుణాలు, వాటిని చింతన చేస్తాడు. ఎవరు? కవి, సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడు. పురాణం చాలా పాత, మొదటి నుంచి ఉన్నవాడు. అనుశాసితారం, అందరినీ శాసించేవాడు. అరోరణీయం, అన్నిటికంటే చిన్నదానికంటే చిన్న అయినవాడు. అనుస్మరయ్యే, దాన్ని స్మరించలేనివాడు, ఊహించలేనివాడు. సర్వస్వతాతారం అచింత్య రూపం, అందరినీ సర్వస్వతాతారం. ఇప్పుడు చెప్పాం కదా, సూర్యుడు ఉన్నాడు, అలా గాల్లో ఉన్నాడు, అక్కడ చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అది ఎలా ఆగి ఉందండి అక్కడ పైన గాలిలో. ఏదైనా మనం వస్తువు పెడితే ఉండాలి కదా. మనం కూడా చూస్తాం, స్పేస్లోకి వెళ్ళాం,
అలా 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 తిరిగిపోతుంటాం మనమే. అలా తిరిగిపోతున్నది ఆ సూర్యుడు అలా అలా పోవట్లేదు ఎందుకు? సో సర్వస్థ దాతారం ఎవరో దాన్ని ధరించి పెడుతున్నాడు అక్కడ. అచింత్య రూపం, ఆయన రూపాన్ని ఎవరు చింతన చేయలేరు. ఆదిత్య వర్ణం, ఆయన ఆయన రంగు ఒక తేజోవంతమైనది. తమస పరస్తాత్, ఈ అజ్ఞానం అన్నది లేనివాడు. అలాంటి వాళ్ళని ఎలా ధ్యానం చేసుకోవాలి? ప్రయాణకాలంలో ఏం చేసుకోవాలి? అలాంటి ధ్యానం చేసుకోవాలి. ప్రయాణకాలే మనసాచలేన, సో మనసుని అసలం లేకుండా భక్తాయుక్తో యోగ బలేన చైవ, మన యోగ బలంతో ఏం చేయాలి? ధ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్, ఈ రెండు కాళ్ళ మధ్యన ఆ ప్రాణశక్తిని అక్కడ పెట్టి సతరం సతం పరం పురుషం ఉపైతి దివ్యం, అలా అక్కడ పెట్టి ప్రాణాలు వదిలిన వాడికి ఏమవుతుంది? ఏది ఈ ప్రయాణకాలే అసలైన దేని గురించి చింతన చేస్తున్నా దాని మీద పెట్టింది. కవియా, పురాణమా, అనుశాసితారమా, అనోరణీయమా, ఏదో ఒక దాని మీద మీరు మనసు పెట్టి అసలంగా పెట్టి ఆ యోగ శక్తితోటి భ్రోర్మధ్య ప్రాణమావయ సమ్యక్, ఈ రెండింటి మధ్యన ఆ ప్రాణవాయువుని అక్కడ నిలిపి ఇవన్నీ ఆ యోగా సాధన చేసే వాళ్ళకి వస్తాయి. హఠయోగం చేసే వాళ్ళకి ఇవన్నీ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూసాం. మన ద్రోణాచార్యుడు అశ్వత్థామ పోయాడని కానీ వైరాగ్యం వచ్చేసి నా జీవితకాలం అయిపోయింది అనుకుని ఆ టైంలో అలాగా కూర్చున్నప్పుడు ఇంకా కొంతమంది అంటారు ద్రోణాచార్యుడు అప్పటికే ప్రాణం వదిలేశాడు, ఈ దుష్టదముడు వెళ్ళి ఆ మృత శరీరం తల నరికాడు. కొన్ని పురాణాలు చెప్తాయి. కొంతమంది భాషకారులు ఏమంటారంటే ఇక రెడీ అయిపోయి కూర్చున్నాడు, ఇక ఎలాగో చంపేస్తారని చెప్పి ఇంకా ఈ యోగ శక్తితోటి వాయువుని అక్కడ ఆపేశాడు ఆయన. ఇంకా ఆ ప్రాణం పోవడం కోసమని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా దుష్టదముడు వచ్చేసి ఆయన తల నరికాడు అని చెప్తాడు. ఏదైనా కానివ్వండి, ద్రోణాచార్య లాంటి వాళ్ళు చాలా సిద్ధి పొందిన వాళ్ళు. భరద్వాజ మహర్షి యొక్క కొడుకు, చాలా జ్ఞానం ఉన్నవాడు, యోగ సాధన చేసినవాడు. అలాంటి వ్యక్తి ఆ ప్రయాణకాలం దేహం వదిలే ముందు అలాంటి స్థితిలో ఉండగలిగే స్టేజ్ ఉంటాడు. అయితే కొంతమంది అది కూడా కాదు. కొంతమంది ఏంటి, దే ఓన్లీ నిరాకార బ్రహ్మాన్ని గుర్తు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే దక్షరం వేద విదో వదంతి విశంతి యజ్జత్రయో వీతరాగ యజ్జంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. నిరాకార బ్రహ్మని సాధన చేసేవాళ్ళు వాళ్ళు ఎలాగా చూస్తారు? ప్రయాణకాలం వాళ్ళ అంతకాలంలో వాళ్ళు వాళ్ళ దేహాన్ని ఎలా తెగిస్తారు అన్నది సంగ్రహేణ ప్రవక్ష చాలా బ్రీఫ్గా చెప్తాను. అంటే వాళ్ళది ఇంకా కష్టమైన సాధన. వాళ్ళ సాధన కంటే ఈ సాధన ఇంకా కష్టం. ఈ సర్వధారాన్ని సంయమ్య మనోహృదయ నిరీక్ష, ఈ ఈ మనసు మొత్తం వచ్చేసి ఇక్కడ హృదయం, గుండె దగ్గర ఎందుకు? అందుకంటే మన జీవాత్మ అక్కడ ఉంటుంది. అలా పెట్టేసి మన ఈ ప్రాణవాయుని తీసుకొచ్చి సహస్ర చక్రం మీద ఇక్కడ పెట్టేసి సహస్రార దగ్గర పెట్టేసి ఓమాక్షరం బ్రహ్మ వ్యాహరణ ఓమిత్యాక్షరం బ్రహ్మ ఇది అక్షరం, ఓంకారాన్ని స్మరిస్తూ వ్యాహరణ అంటే ఉచ్చరిస్తూ దాన్ని స్మరిస్తూ ప్రయాతి సృజంతేహం సయాతి పరమాంగతి. ఎవరైతే అలా మన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా గుండె మీద పెట్టి ఈ ప్రాణవాయుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఓంకారాన్ని స్మరిస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే ప్రాణాన్ని తెగిస్తారో, దేహాన్ని తెగిస్తారో వాళ్ళు కూడా పరమగతి వెళ్ళచ్చు. అయితే ఈ రెండు విధాలు మన ఈ మోడర్న్ కలియుగంలో మనకి వెంటిలేటర్లు పెట్టి ఉండొచ్చు, మనకి ఏదో సెలైన్ బాటిల్స్ పెట్టి ఉండొచ్చు, మనకి ఏదో ఆక్సిజన్ పెట్టి ఉండొచ్చు. ఇలాంటి అంత తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు ఇలాగా మన భగవంతుని ఇలాగా ప్రాణవాయువులను ఆపేసి దేహాన్ని తేల్చడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఈవెన్ అన్కాన్షియస్ కూడా అయిపోయి ఉంటాం. అలాంటి వాళ్ళు మరి
ఇంకా వేరే మార్గం లేదా? ఇది ఏదో ఇంపాసిబుల్ మెథడ్ చెప్పేసి నువ్వు అలా చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావా అంటే ఇంకా అది ఎవరికైనా మోటివేషన్ ఉంటుందా? మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ వచ్చి చెప్పాడు, మీరు కనుక ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి 10,000 రూపాయలు, 10,000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడికి 8,000 రూపాయలు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాడికి ఏదో 5,000 రూపాయలు, అలా ఏవో ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ అది, మీకు ఇస్తాంలే అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎలాగో రాదు, రాని దాని గురించి దానికి ఎంత ప్రయత్నం చేయడం ఎందుకు అని చెప్పి అసలు ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, మాకు అన్ని స్కూళ్ళల్లో మా క్లాస్లోనే ఫస్ట్ కాదు, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రావాలంటే అది ఎలాగో వచ్చేది కాదు, మన ప్రయత్నం చేసినా లాభం లేదని చెప్పేసి అంత మోటివేషన్ లేదు. అలాగే ఇంత కష్టమైన పద్ధతి చెప్పి అలా చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావా అంటే, అది కూడా ప్రాణం దేహాన్ని వదిలే టైంలో, ప్రాణం పోయే టైంలో, అంటే ఇదేమైనా కానిపోని పనులతో నాకెందుకు చెప్తున్నావు అని అంటారని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక పద్ధతి చెప్పాడు ఆయన. ఏంటది? అనన్య చేతాసత్వం హోమాస్మరతి నిత్యస తస్యాహం సులోపార్థ నిత్యయుక్త యోగి. ఎప్పుడైతే మళ్ళా చూడండి, అనన్య చేతాసత్వం, నువ్వే కావాలి, భగవంతుడే కావాలి. ఎందుకు భగవంతుడే కావాలంటే ఆయన మీకు అన్ని శక్తులు ఇస్తాడు, కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తులు ఇస్తాడు. మిమ్మల్ని మచ్చిత్త సర్వదుర్గా అని 18వ అధ్యాయంలో వస్తుంది. మచ్చిత్త సర్వదుర్గా అని మత్ప్రసాదాత్ తరిష్యసి. దుర్గా అన్ని కష్టాలన్నింటినీ నువ్వు తరిస్తావు. మచ్చిత్త సర్వదుర్గా మత్ప్రసాద్ తరిష్యతి, నువ్వు తరిస్తా ఉన్నాడు. సో నా వల్ల కష్టాలు రావు అని అనలేదు, కష్టాలు నీ జీవితంలో వస్తాయి, కంపల్సరీగా కష్టాలు వస్తాయి. కాకపోతే భగవంతుడి మీద ధ్యానం చేసేవాడు, భగవంతుడి మీద ప్రీతి ఉన్నవాడు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా ఇస్తాడు. భగవంతుడు ఆ కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి ఇస్తాడు, వాటి నుంచి బాగుపడే శక్తి ఇస్తాడు. తస్యాహం సులభ పడతా నిత్యయుక్త యోగి. అయితే అలా చింతన చేయడం వల్ల లాభం ఏంటి? అనన్య చేత సతం వ్యోమ స్మరతి నిత్య, అలాగే చింతన చేయమన్నాడు. దానివల్ల లాభం ఏంటి? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీదకి వచ్చామంటేనే అది దుఃఖాలయం, అన్ని దుఃఖాలు ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటండి నాకు ఎన్ని కష్టాలు అంటే, ఈ కష్టాలు ఉంటాయి కాబట్టే నువ్వు ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు. నువ్వు అదే కష్టాలు లేకుండా ఉండాలంటే ఏ స్వర్గలోకానికో ఎక్కడికి వెళ్ళేవాడు, అక్కడ కష్టాలే ఉండవు, అక్కడ రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాను, అది వేరే విషయం. సో మామూపేచ్ఛ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, చాలా దుఃఖాలు ఉంటాయి ఇక్కడ. అండ్ ఏమైనా సుఖాలు వస్తాయి, అవి అశాశ్వతం, అవన్నీ అశాశ్వతం. ఎందుకు దుఃఖాలు వస్తాయి అంటే, ఈ భూమి మీదనే మనము బాగుపడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం బట్టలు ఉతకాలనుకోండి, వాషింగ్ మిషన్లో వేయచ్చు, లేదా మన ఈ బకెట్లో వేసి మనం ఉతుక్కోవచ్చు. ఉతకాల్సి వచ్చినప్పుడు జస్ట్ అలా పడేసి నీ అంతటి నువ్వు క్లీన్ అయిపోతే అవుతాయా బట్టలు? వాటిని పట్టుకొని ఇంకా వాషింగ్ మిషన్లో ఇట్లా తిప్పి 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 పెట్టాలి, లేదా చేత్తో అనుకోండి ఇలా రుద్ది పెట్టాలి. అదే కొన్ని చిన్నప్పుడు మాకు పల్లెటూరులో అక్కడెక్కడ ఉండేవాళ్ళు, మన వాగుల దగ్గర బట్టలు ఈ రజకులందరూ దాన్ని క్లీన్ చేసేవాళ్ళు. ఏం చేస్తారు, ఒక పెద్ద గిన్నె పెట్టి, గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి, ఆ వేడి నీళ్ళలో ఈ బట్టలను వేసి ఉడకబెట్టి, తర్వాత ఆ బట్టల్ని బయట తీసి అక్కడ పెద్ద బండ ఉంటే ఆ బండ మీద కొట్టి 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 తర్వాత మళ్ళీ నీళ్ళలో పెట్టి మళ్ళీ తీస్తే ఏమవుతుంది? శుద్ధం అయిపోతుంది, బట్ట శుద్ధం అయిపోతుంది. చూడడానికి ఏమో మనకు కష్టాలు, మన ఇన్ని బాధలా అనిపిస్తాయి, కానీ ఆ బాధల్లోనే మనం చాలా పురోగతి చెందే అవకాశం ఉంది. దాన్ని చేసుకున్న తర్వాత సో మీకు కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు మీ మీద చాలా ప్రేమ చూస్తున్నాడని లెక్కేసుకోవాలి. ఆ కష్టాలని ఓర్చుకొని ఎదుర్కొని దాని నుంచి ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే మార్గం వెతుకోవాలి. సో మామూపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం. సో ఇవన్నీ చేసిన తర్వాత భగవంతుని పొందిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ ఈ దుఃఖాలయంలోకి రానివ్వడం, మిమ్మల్ని రాకుండా చేస్తాడని. ఆయన పొందేంత వరకు, ఆయన పొందడానికి మీకు అర్హత రావాలి. అర్హత వచ్చేందుకోసం దుఃఖాలు పెడతాడు. ఆ దుఃఖాల్లో మీరు మీనంతా శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకున్న తర్వాత
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేమ శాతం ఆత్మవంతి మహాత్మాన సంసిద్ధిం పరమాగత. సో సంసిద్ధి అంటే పూర్ణత్వం, అన్ని రకాలుగాను మీరు రెడీ అయిపోవాలి, సిద్ధం అయిపోవాలి. సిద్ధం అంటే అనుకో సిద్ధకరం అంటారు మన ఆశ్రమాల్లో నార్త్ ఇండియాలో. అంటే కరెక్ట్గా ఉడకబెట్టాలి, మరీ బీరుతుగా ఉండద్దు, మరీ మెత్తగా ఉండద్దు. ఎంత ఉడకాలో అంత ఉడకబెట్టి చేసేదాన్ని సిద్ధి అంటారు. సో నాప్నువంతి మహాత్మ సంసిద్ధం పరమాంగతి, బాగా మొత్తం సిద్ధి అయిపోయి ఆ భగవంతుడి యొక్క గతిని పొందుతారు. ఓకే, ఇప్పుడు నేను భగవంతుని అనన్య చేతాసత్వం హోమాస్కరిపించా అన్నావు, కరెక్టే, సరిపోయింది. అయితే ఇంకొక విషయం ఉంది కదా, ఇంకొక విషయం. ఏంటి ఆ విషయం? ఏంటి ఆ విషయం అంటే కొంతమంది దేవతల్ని కూడా పూజిస్తారు. కుబేరుణ్ణి కానీ ఇంకో దేవత కానీ పూజిస్తారు. అలా దేవతల్ని పూజించే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి కూడా ఏదో ఒకటి, ఎందుకంటే దేవతల్ని పూజ చేశారనుకోండి, వాళ్ళకి కొన్ని ఆ దేవతల నుంచి కొన్ని దాని ఏమంటారు మెటీరియల్ బెనిఫిట్స్ వస్తాయి. ఈరోజు మనకు ఆ యజ్ఞాలు అవి లేవు, కానీ కరెక్ట్గా యజ్ఞం చేస్తే, కుబేర యజ్ఞం చేస్తే మీకు ఆస్తి వస్తుంది, ఇంకోటి యజ్ఞం చేస్తే ఇంకోటి వస్తుంది. అలాగా దేవతల్ని ఆరాధించడం వలన మెటీరియల్ బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి మాత్రం షూర్, ఎంత బెనిఫిట్స్ వచ్చినా అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సింది, మీతో పాటు అవి వచ్చేవారు. ఓకే, మెటీరియల్ బెనిఫిట్స్ వదిలేసాము. అయితే జీవాత్మ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ భూమి మీదకి వస్తుందా? స్వర్గానికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది జీవాత్మ? అనన్య చేత ఉమ స్మరతి మాం స్మరతి, భగవంతుని స్మరిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన చేరుకుంటాం. ఆయనని కాకుండా ఎవరైతే మన దేవతల్ని స్మరిస్తారు, స్మరిస్తున్న వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మనకి 7వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని చెప్పాడు? ఒకవేళ దేవతల్ని అంటే పూజ చేస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చోటు వస్తుంది, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు. ఒకవేళ యక్షుల్ని పూజ చేశారనుకోండి, ఆ యక్షలోకంకి వెళ్తారు. గంధర్వులు చేస్తే గంధర్వలోకంకి వెళ్తారు. సో శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, అంతవంతు ఫలం తేషాం తత్స్వల్ప అల్పమేధసాం. అల్పమేధస్సులు ఏం చేస్తారు? అంతవంత ఫలం తేషాం అల్పమేధసాం దేవాన్ యజ్ఞతో యాంతి మద్భక్త యాంతి మామతి. దేవతల్ని ఎవరైతే యజ్ఞం చేస్తారు, యజ్ఞం అంటే ఆరాధిస్తారు, దేవతో యజ్ఞ యాంతి మద్భక్త మామపి. ఎవరైతే దేవతల్ని చేస్తారో వాళ్ళు దేవలోకానికి వెళ్తారు. ఎవరైతే మన భగవంతుని పూజిస్తారు వాళ్ళు భగవంతునికి వెళ్తారు. కొంతమంది వీళ్ళు కూడా ఉంటారు, ఇది దయ్యాల్ని భూతాల్ని ఆరాధిస్తారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అయితే అర్జునుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ సంగతి చెప్పమన్నాడు. ఇది దయ్యాల్ని భూతాల్ని ఆరాధించే వాళ్ళకి కొంచెం అడగలేదు. అర్జునుడు కూడా తెలుసు వాడు ఎట్లా పనికిరాడని. సో మామూలుగా సో వాళ్ళని ఒకవేళ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఒకసారి చూద్దాం. చదువుతారండి ఎవరన్నా? చదవండి. సరస్వతి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మయోగః. బ్రహ్మభువనాలోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినోऽర్జున
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఒక్కళ్ళని చూద్దామండి, తర్వాత వేరే వాళ్ళని నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. అనుషది లాస్ట్. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. తర్వాత చూద్దామండి సరళ ఇది నెక్స్ట్ చూద్దాం. ఇదైతే ఒకసారి దీని మీనింగ్ చూద్దాం. ఓకే, ఇది మన దేవతల్ని పూజ చేస్తే దేవలోకానికి వెళ్తానని ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, ఇంకా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున. ఇది ఆ బ్రహ్మ భువనాల్లోక పై లోకాలు, కింద లోకాల గురించి మాట్లాడితే ఆ బ్రహ్మ భువనాల్లోక, ఈ పై లోకాల గురించి. ఆ బ్రహ్మ మనకి శ్రీరాముని ఆజానుబాహుడు అంటారు. ఆ బాహులు ఎక్కడ దాకా ఉన్నాయి? ఆ జానుల వరకు ఉన్నాయి. జానులు అంటే ఈ మోకాళ్ళ వరకు ఉన్నాయి. సో ఆ జాను అంటే మోకాళ్ళ వరకు అని, ఆ జాను అంటే మోకాళ్ళ వరకు, బాహు అంటే బాహువులు ఉన్నవాడు. అట్లాగా ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ అని కాదు, బ్రహ్మలోకం వరకు. భువనాల్లోక ఈ పైలోకాల్లో బ్రహ్మలోకం వరకు ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే ఆజానుభావులాగా ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ వరకు, ఆ బ్రహ్మ వరకు భువనాల్లోక ఈ పైలోకాలన్నీ, ఆ బ్రహ్మలోకం వరకు ఉన్న పైలోకాలన్నీ ఎక్కడికి వెళ్ళినా సరే పునరావర్తినో అర్జున, నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తావు అర్జున. ఈ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే ఏమవుతుంది? పునరావర్తిలో అర్జున, పైలోకానికి వెళ్తే మళ్ళీ రావాల్సిందే వెనక్కి. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మనిచ్చేది అదే. మాముపేత్యతు నా ఆన్ ద అదర్ హ్యాండ్, నన్ను గనక నువ్వు పొందితే, మాముపేత్య నన్ను గనక నువ్వు పొందితే కౌంతేయ పునర్జన్మన విద్యతే, నీకు మళ్ళీ మళ్ళీ జన్మ ఉండదు. సో ఈ జన్మ ఎందుకు అవ్వదు? దుఃఖాలయం అశాశ్వతం. ఇది వచ్చేసి దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడికి వచ్చావంటే నువ్వు దుఃఖాలు అనుభవించడానికి వస్తుంది, ఇంకేమీ లేదు అక్కడ. వేరే వేరే చాయిస్, వేరే రీజనే లేదు. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మ భువనాల్లోక బ్రహ్మలోకం వరకు, ఆజానుభావులాగా బ్రహ్మలోకం వరకు ఎక్కడ ఏ పాయింట్కి వెళ్ళినా సరే పునరావర్తన వచ్చిన మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే నన్ను పొందితే మాత్రం నీకు మళ్ళీ జన్మ లేదు. సో ఇక్కడ వరకు చెప్పాడు ఇది. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో మొత్తం మార్చేశాడు. ఇంకా 17వ శ్లోకం వచ్చేసరికల్లా అసలు టాపిక్, ఈ టాపిక్కి ఆ టాపిక్ అసలు సంబంధమే లేకుండా మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు ఆవు గురించి రాయమన్నాడు అనుకోండి. ఆవు అంటే ఆవు వచ్చి 4 కాళ్ళు ఉంటుంది. ఒక వ్యాసం రాస్తాను కూడా ఆవు గురించి. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, దానికి 2 కొమ్ములు ఉంటాయి. అది మంచి సాధు జంతువు, దాని పాలు మంచివి, పిల్లలు కూడా అది ఇస్తే చాలా శ్రేష్టమైంది. ఇవన్నీ రాస్తూ మోడీ ట్రంప్ కలుసుకున్నారు. మన దేశానికి అందరినీ, అక్కడున్న ఇమిగ్రెంట్స్ అన్ని పంపిస్తా ఉన్నాడు అని చెప్పి, మళ్ళీ ఆవుకు వచ్చేసి 4 కాళ్ళు ఉన్నాయి. ఇలా చెప్తే అసలు సంబంధం లేకుండా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ ఎందుకు పరిగెత్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్న డౌట్ వస్తుంది. సో మీరు 17వ అధ్యాయం చూస్తే, 17వ శ్లోకం చూస్తే అది సంబంధం లేకుండా అసలు ఈ మన అంతకాలంలో ఎలా వదలాలి ప్రాణాన్ని అన్న క్వశ్చన్కి దానికి అసలు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే పొంతన లేకుండా ఏది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడు, లాజిక్ లేకుండా చెప్పడు. అది అలా ఎందుకు జంప్ చేశాడు? అక్కడ మళ్ళీ జంప్ చేసినప్పుడు కూడా మామూలుగా ఒక టాపిక్ జంప్ చేస్తే మనకి ఆ ఛందస్సు మారుతుంది. మామూలుగా అయితే ఛందస్సు మారుతుంది. ఆ ఛందస్సు కూడా మార్చకుండా ఒక కొత్త టాపిక్ వెళ్ళిపోయాడు. అసలు ఇక్కడ ఇప్పటివరకు చెప్పిన దానికి ఎందుకు ప్రయాణకాలంలో నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే అది చెప్పాలే కానీ ఇంకోటి ఏదో చెప్పడం ఏంటి? అసలు సంబంధం లేని విషయాలు ఎందుకు చెప్తున్నాడు అన్నది ఒకసారి మనం తర్వాత విశ్లేషణ చేసుకుందాం. అయితే ఆ శ్లోకం ఏంటో అన్నది ఒకసారి చదువుదాం మనం. ఓకే, 17వ శ్లోకం ఒకసారి మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాల్సిన సబ్జెక్ట్ అండి ఇది. మీరు మళ్ళీ క్లాసు మిస్ అయిపోతే కూడా చాలా కష్టం. సో జాగ్రత్తగా వినండి.
ఇది బ్రహ్మలోకం వరకు మనకున్న లోకాలన్నీ బ్రహ్మలోకం వరకు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అలాగే కింద లోకాలు ఉన్నాయి. అతల అతల వితల సుతల తలాతల మహాతల రసతల పాతాల ఇలా ఉన్నాయి. పైకి లోకాలు ఇన్ని ఉన్నాయి. భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపర్లోకము, సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఇంకా పైకి వచ్చేసరికి ఇక వైకుంఠము, ఈ మన ఈ శివుడి దగ్గరికి వచ్చేసరికి అదొక లోకము. అలాగా గోలోకము, సాకేత్ లోకము, రాముడైతే సాకేత్ లోకము, మన కృష్ణుడైతే గోలోకము, అలాగే దుర్గాకి అదొక లోకము. ఇలాగ ఒక్కొక్క ఉపాసకులకు ఒక లోకం ఉంటుంది అక్కడ, పై లోకాలు. అయితే మనకి ఇక్కడ ఏ స్టేజ్కి వెళ్ళినా సరే, ఇది భువర్లోకం కానీ, స్వర్గలోకం కానీ, మహర్లోకం కానీ, జనలోకం కానీ, తపోలోకం కానీ, సత్యలోకం కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ కింద పడాల్సి. ఇక్కడికి వెళ్తే అలా ఇక్కడి నుంచి బయటకు వస్తానంటే ఆనందమే కాదు. వీళ్ళ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ గురించి అనవసరం మాట్లాడడం కూడా. ప్రయత్నం చేసేవాడికి ఇవన్నీ. సో ఇవి మనం ఆల్రెడీ చూసాం. మనం ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తిలో వచ్చిన అలా ఎక్కడికి వెళ్ళినా సరే వాడి కిందకి రావాల్సింది. అయితే 17వ శ్లోకం ఒకసారి చూద్దాం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః. ఇది ఒకసారి దీని మీనింగ్ చూద్దాం. సహస్రయుగ పర్యంతం అహ యత్ బ్రహ్మణో విదుః. సహస్రయుగ, ఒక యుగం అంటే మనకి ఇది మహాయుగం అని లెక్కేసుకోవాలి. ఒక కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. మనకి 5,000 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్ కలియుగంలో. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. 5,121 సంవత్సరాలు అయినాయి. ఇంకా 2,26,000 27,000 సంవత్సరాలు ఇంకా మిగిలింది కలియుగంలో. అంతకు డబులు ద్వాపర యుగం. ఇంకొక 4,32,000 అయితే త్రేతాయుగం. ఇంకో 4,32,000 పెడితే సత్యయుగం. ఇవన్నీ కలిపితే 43 లక్షల సంవత్సరాలు. అది ఒక మహాయుగం. అదొక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 మహాయుగాలు. ఈ 1000 మహాయుగాల్లో ఏం చేశారు? దాన్ని 14 మన్వంతరాల కింద విభజించారు. ఒక్క మను వచ్చేసి మన ఈ 1000 సంవత్సరాలు బై 14 అంటే 71 సంవత్సరాలు. 71 మహాయుగాలు. 71 మహాయుగాలు వచ్చేసి ఒక మన్వంతరం ఉంటాడు. సో ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు వచ్చేసి 1000 మహాయుగాలు. 1000 అంటే 432 కోట్ల సంవత్సరాలు. అది ఒక రోజు. అంతే ఒక రాత్రి. సో అహోరాత్రులు అంటాం మనం. సో సహస్రయుగ పంత్యం అహ యత్ బ్రహ్మణో విదు. అహ అంటే మన పగలు, రాత్రి అంటే రాత్రి తెలిసింది. అహోరాత్రులు అంటే పొద్దున రాత్రి అని, పొద్దున రాత్రి అని. సో భగవంతుడికి మన వేరేంటి బ్రహ్మదేవుడికి ఒక్క రోజు వచ్చేసి పగలు వచ్చేసి 432 కోట్ల సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు అంటే 1000 యుగ సంవత్సరాలు. అయితే ఒక రోజు అంతే నెంబర్ వచ్చేసి రాత్రి. 432 కోట్ల సంవత్సరాలు వచ్చి ఒక రాత్రి. పడుకుంటే అన్ని గంటలు అన్ని సంవత్సరాలు పడుకుంటాడు రాత్రి. మెలుకుంటే ఇన్ని సంవత్సరాలు మెలుకుంటాడు పొద్దున. సో అది బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రి. అలాగా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు ఉంటాడు. 432 కోట్ల సంవత్సరాలు పగలు, 432 కోట్ల సంవత్సరాలు రాత్రి, 2 కలిపితే 864 కోట్ల ఒక రోజు. అలా ఒక్క రోజు ఇంకా సంవత్సరం అంటే 365 ఇంటూ 100 సంవత్సరాలు. అలా చేస్తే
3 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఆ నెంబర్ ఎంత అని మనం ఊహించలేమా, అది ఎన్ని రోజులు అని ఊహించలేమా. సో అది బ్రహ్మదేవుడి యొక్క జీవితకాలం 3 కోట్ల సంవత్సరాలు. అంతకాలంలో బ్రహ్మదేవుడు జీవిస్తాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అయితే అంతకాలంలో నన్ను గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఇన్ని రోజులు బతుకుతాడు, ఇది ఎంతగానో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పు, ఎలా మనసులో తెచ్చుకోవాలో చెప్పు. అది చెప్పకుండా బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ స్పాన్ ఇంత, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దట్? దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి అసలు ఏమైనా పోలికలు ఉన్నాయా? సో ఇవన్నీ మనకి డౌట్లు వస్తాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకు చెప్తున్నాడంటే ఇది బ్రహ్మలోకానికి దాకా వెళ్ళారనుకోండి, ఓకే, ఇక అక్కడ దాకా వచ్చిన తర్వాత అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా కింద పడతారు. అంటే ఒక 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 పొజిషన్కి వచ్చి అన్ని కోట్ల సంవత్సరాలు దాన్ని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి కింద పడిపోయారు అనుకోండి, ఆ బాధ చాలా ఎక్కువ. గిల్ల కొట్టుకుంటారు. మాకు స్వామీజీ దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, చాలామంది వస్తారు. నేను చాలామందిని చూశాను. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వస్తారు స్వామీజీ దగ్గరికి వచ్చి వాళ్ళు, స్వామీజీ నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కలెక్టర్గాను, ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీగాను దేంట్లో పొజిషన్లో కారు అక్కడ ఆగగానే టక్కన తలుపు తీసి సలాములు కొట్టి రండి సార్ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు అన్నీ సపర్యలు చేసుకుంటూ నాకు అన్నీ చేసేవాళ్ళు. ఒక్కసారి రిటైర్ అయిపోయి వాళ్ళని నేను చాలా చూసుకున్నాను. వాళ్ళందరికీ ఏదో కష్టాలు ఉంటే ఏవో చేశాను, కొంతమంది ప్రమోషన్ ఇప్పించాను, అవుట్ ఆఫ్ ద టర్న్ అన్ని పనులు చేస్తాను వాళ్ళకి, ఇది అది ఏవో హెల్ప్లు చేశాను. అవి ఒక్కసారి నేను రిటైర్ అయిన తర్వాత నా నా మొహం కూడా చూడడం మానేసేవాడు. ఏదైనా పని కింద వెళ్తే గాడిదలాగా తిప్పిస్తారు అటు ఇటు. అసలు నేను నా వాల్యూ కూడా లేదు, ఏమీ లేదు. ఒక్క రోజులో రిటైర్ అయిన నెక్స్ట్ డే నా వాల్యూ అన్నది 0 అయిపోయింది. అసలు ఇంత ఇంత నీచంగా చూస్తున్నారేంటా అనిపిస్తుంటా నాకేంటి అసలు వాల్యూ లేదా, ఇంత చేశాను కదా అనిపిస్తుంది. అంటే ఒక పొజిషన్ మీరు బాగా అలవాటైపోయి 30 ఏళ్ళు 40 ఏళ్ళ సంవత్సరాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండి ఎంతో టీవీగా ఉండి అందరూ సలాములు కొట్టి అక్కడి నుంచి టక్కని కింద పడిపోయారు అన్నమాట. ఆ పొజిషన్ పోయిందనుకోండి, గిల్ల కొట్టుకుంటుంటారు. చాలా బాధలు ఉంటాయి. మామూలుగా వాడికి ఏం బాధ లేదు. ఇక్కడే ఉండి ఇక్కడ పడిపోయాడు అనుకోండి, వాడికి అంత బాధ లేదు. ఎంత పైకి వెళ్ళిన తర్వాత కింద పడితే ఆ దెబ్బ చాలా ఎక్కువ దెబ్బ తగ్గుతుంది. అందుకని కష్టపడుతున్నారు, దేవతల దాకా వెళ్ళిపోతున్నారు, మళ్ళా కింద పడుతున్నారు. ఇదే కష్టం నా మీద పెట్టండి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమంటున్నాడు? ఒకటే మాట, అన్యచేత సస్మోమస్మృతి తస్యాహం సులభ పార్థ. ఏ కష్టమైతే భగవంతుడు మన ఈ దేవతల కోసం పెడుతున్నారో అదే కష్టం నా మీద పెట్టండి, నా దగ్గరకు వచ్చేస్తాను, మళ్ళీ కింద పడే చాయిసే లేదు. సో ఇక్కడ దాకా వెళ్ళిపోతే మీకు కింద పడే చాయిసే లేదు. అది చెప్పడం కోసం ఇవన్నీ చెప్తారు. సహస్రయుగ పర్యంతం యత్ బ్రహ్మణో విదువు, అది 332 కోట్ల సంవత్సరాలు అనుభవించి మళ్ళీ పాడమని భూమి మీదకి వస్తాయి. ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఏం చేసినా సరే ఇక్కడ దుఃఖాలనే ఉంటాయి. అక్కడ అసలు దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. అన్ని సుఖాలే, అన్ని భోగాలే. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏదో చిన్న టైం అయిపోగానే మళ్ళీ భూమి మీదకి వచ్చడం దుఃఖాలమే శాశ్వతం. ఆ దుఃఖాలు ఉంటాయి చూసారా, అది చాలా ఎక్కువ ప్రాబ్లం. అది ఇంకా చాలా ప్రాబ్లం. ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, చాలా ఏంటండి ఎన్ని దుఃఖాలు వస్తున్నాయంటే, మీరు నిజంగానే చాలా మంచి ప్రయత్నాలు చేసి చాలా పైకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోయారు. సో ఎందుకు ఆ దుఃఖాలు పెడుతున్నారు? ఇంత దారం వచ్చి ఇంత ప్రయత్నం చేసి నువ్వు అక్కడికి ఆగిపోయావు. అలా ఆగిపోయి కింద పడితే ఎంత కష్టం. నువ్వు ఇంకా ప్రయత్నం చేయి, అది ఇంకా ఈసారి కింద పడొద్దు అని చెప్పి నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పి భగవంతుడి మీద దయతో చేస్తున్న కష్టాలు అవన్నీ. సో సహస్రయుగ పర్యంతం అహబ్రహ్మతో విదు రాత్రియుగ సహస్రాంతం ఏ రాత్రి విధ జనా. ఇది మనం తెలుసుకోవాలి. సో ఇది ఒక సృష్టి యొక్క టైం. అయితే ఏమవుతుంది, జీవాత్మకి ఏమవుతుంది? అలాగా ఉన్న జీవాత్మ అప్పుడు ఏమవుతుంది?
ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత జీవాత్మకి ఏమవుతుందో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके అవ్యక్తయ సర్వాహ ఏమవుతాయి? జీవులన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఎప్పుడైతే ప్రవంతి ఆగమే తెల్లారగానే, అంటే బ్రహ్మదేవుడికి తెల్లారగానే ఏమవుతుంది? బ్రహ్మదేవుడికి రాత్రి అయింది అనుకోండి, రాత్రి కాగానే ఒక రాత్రి వచ్చేసి ఎన్ని రోజులు మనకి 342 లక్షల కోట్ల సంవత్సరాలు. సో ఆ రాత్రి అవగానే ఏమైపోతుంది? ఒక కల్పం, ఒక రోజు అయిపోగానే ఈ పైన ఈ 3 లోకాలు భూ భువ స్వర్గలోకం, ఈ 3 భూ భువ స్వహ, ఈ 3 లోకాలు కూడా మన నాశనం పోతాయి అవన్నీ ఒక రాత్రిలో. ఇది బ్రహ్మదేవుడు మొత్తం పోవడానికి ఇప్పుడు మనం పడుకుంటామండి, మనము 24 గంటలు పడుకుంటాం. మన జీవిత కాలంలో ఒక రోజు పడుకుంటాం, 8 గంటలు రాత్రి ఒక రోజు పడుకుంటాం, రోజు పడుకుంటాం. అది ఒక టెంపరీ స్లీప్. ఇక మొత్తం దేహం వదిలేసరికి ఇంకా మొత్తం ఆ బాడీ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కదా, అది ఇంకా మళ్ళీ లేవదు. అది అప్పటి వరకు మనం ఈ 3 రోజులు అయితే మొత్తం ఆ రాత్రిపూట పడుకున్నంతసేపు మనకు అన్నీ పోతాయి మైండ్లోంచి. ఏది ఈ మనం ఎక్కడ ఉన్నాం, ఏ రూమ్లో ఉన్నాం, హైదరాబాద్లో పడుకున్నామా, అమెరికాలో పడుకున్నామా, ఏది గుర్తుండదు ఆ టైంలో. సో అట్లాగా బ్రహ్మదేవుడు ఒక రోజులో ఈ 3 లోకాలు భూ భువ స్వహ, ఈ స్వర్గలోకం వరకు మొత్తం పోతాయి. అవన్నీ అజుగ్రేపణ పోతాయి. సో తెల్లవారులాగానే ఏమవుతాయి? వాళ్ళ కర్మలను ఉపయోగించి కొన్ని జీవులేమో స్వర్గలోకంలోకి వస్తాయి, కొన్ని జీవులేమో భూలోకానికి వస్తాయి, కొన్ని జీవులు భూలోకానికి వస్తాయి. అది ఒక కల్పంలో. తిరిగి తర్వాత ఇక ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అవి. ఇక్కడ తిరగవచ్చు, కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు, కొంతమంది ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆ టైంలో ఆ కల్పం రాగానే ఇక్కడ తిరగచ్చు, వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు, కొంతమంది కిందకి వెళ్ళిపోవచ్చు, ఏమైనా ఆగిపోవచ్చు అది. సో అది మళ్ళీ రాత్రి కాగానే ఇంకా ఇవన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి అవన్నీ అవ్యక్తంగా వెళ్ళిపోతాయి. ఈ భగవంతుడి యొక్క తత్వంలోకి వెళ్ళిపోతాయి. భగవంతుడి తత్వం ఏదో ఉందో ఆ తత్వంలోకి వెళ్ళిపోయి మళ్ళా ఈ సృష్టి కాగానే మళ్ళీ వీటిలో వాళ్ళ కర్మను సగించి కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇక్కడ వస్తుంటారు. సో ఇప్పుడు శ్రీకృష్ణ మనం చెప్తుందంటే అవ్యక్తయ సర్వాహ, అవన్నీ పగలు ఆగమే తెల్లారగానే అవన్నీ వ్యక్తం అయిపోతాయి. జీవులన్నీ వాళ్ళు పుట్టేస్తుంటాయి ఏదో ఒక దేహాన్ని తీసుకుంటాయి. రాత్రాగమే ప్రవీల్యంతే, రాత్రి రాగానే ఏమవుతాయి? ప్రవీల్యంతే, అవన్నీ మళ్ళా లోపోతాయి. తత్రేవ అవ్యక్త సంజ్ఞకి, అవన్నీ మళ్ళా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి, ఆ భగవంతుడు తత్వంలోకి వెళ్ళిపోతాయి. కానీ కర్మలు అలాగే ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ మన ఈ ఎలా ఏమైపోతారంటే ఇదే ఉండదు ఇంకా. దేహమే కాదు, వాళ్ళ దేహమే కాదు, వాళ్ళు ఉన్న ఇప్పుడు మొత్తం ఇల్లు కూలిపోయింది అనుకోండి, మన లక్క గృహంలో అదే చేశాడు కదండి. 5గురిని పెట్టి ఆ ఇల్లు కాల్ చేస్తే 5గురు ఉండరు, ఆ ఇల్లు పోతుంది, వాళ్ళు పోతారు. అదే అనుకున్నాడు వాడు, అది వేరే విషయం అనుకోండి, తప్పించుకున్నారు వాళ్ళు. అట్లాగా ఇక్కడ ఈ ఉన్న ఇల్లే పోయింది అనుకోండి, ఈ స్వర్గము, ఈ భూలోకమే పోయింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తులను ఎక్కడ పోతారు? వాళ్ళందరూ ఆ దేహాలన్నీ పోతాయి. ఆ దేహాలు పోయిన దేహాల్లో జీవాత్మక నాశనం లేదు కాబట్టి ఆ భగవంతుడి తత్వంలోకి లీనమైపోతాయి. కర్మలు అలాగే ఉంటాయి, అవి లీనమైపోయి ఎప్పుడైతే ఈ లోకాలు క్రియేట్ అవుతాయి, వాళ్ళు పట మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అయితే ఎలా వస్తాయి? వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? మనకి వాళ్ళ చేతుల ఏ లోకానికి వెళ్ళాలనేది ఆ జీవాత్మకి ఆ చాయిస్ ఉందా?
నేను ఓకే బయటకు వచ్చాను, బయటకు వచ్చాకని నేను వెళ్ళిపోతాను స్వర్గానికి లేదా నేను వెళ్ళిపోతాను ఇంకో లోకానికి అనే చాయిస్ ఉందా అంటే శ్రీకృష్ణ దాన్ని క్లారిఫై చేస్తాడు. సో మనకి చాయిస్ లేదు, మన కర్మలకే దాని కర్మ అనుగుణంగా వెళ్ళిపోతాయి. భూతగ్రామస ఏవ Tom Powell Ofit Kerman. ఒక్క నిమిషం అండి. ఇటా ఇది మనం విన్నామంటే ఒక్క నిమిషం. భూతగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. ఓకే, ఇక్కడ మీరు అన్వయం చేసుకోవాలి. ఇక్కడ భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రాగమే. రాత్రాగమే రాత్రి రాగానే, ఇక ఫస్ట్ ఇక్కడ ఇది ముందు ఉండాలి యాక్చువల్గా, అంటే ఛందస్సు కోసం ఇలా మారింది. కానీ రాత్రాగమే రాత్రి రాగానే భూతగ్రామం అంటే ఈ భూతాలన్నీ, గ్రామం అంటే అన్ని ఒక చోట ఉన్నవి, ఈ భూతాగ్రహం అంటే జీవాత్మలన్నీ. భూత అంటే జీవాత్మలు, అది కుక్క జీవాత్మ ఉండొచ్చు, ఎరక జీవాత్మ ఉండొచ్చు, ఏదైనా జీవాత్మ ఉండొచ్చు, మనిషి జీవాత్మ ఉండొచ్చు. ఈ భూతగ్రామం రాత్రి రాగానే సవేయాగం భూత్వా ప్రలీయతే. ప్రతి రాత్రి రాగానే అవన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ భూతగ్రామం అంటే ఈ జీవాత్మలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ప్రభవ తెల్లగారగానే అవశ్య ప్రార్థ ఆగమే, అవి వ్యక్తమైపోతాయి. ఆగమే తెల్లవారగానే వాడికి ఇష్టం లేకపోయినా సరే వాటిని అనుసారంగా మళ్ళీ వచ్చేసి ఈ ప్రపంచంలోకి వచ్చేస్తాయి ప్రపంచంలో. సో ఇది మొత్తం ఇది భూమి అంతా పోయింది, ఈ చంద్రుడు పోయాడు, సూర్యుడు పోయాడు, అన్నీ పోయినా సరే మన కర్మలు ఎలా ఉంటాయంటే ఆ కర్మ మొత్తం పోయేంత వరకు మనకి ఈ ముక్తి అన్నది రాదు. అంటే భగవంతుడిలో లీనమైపోయి మన పునర్జన్మ రాకుండా ఉండాలి, శాశ్వతమైన ఆనందం ఉండాలి అంటే అవశ్యంగా మీకు ఇష్టం లేకపోయినా సరే భగవతి
ఆగమే తెల్లారగానే, అంటే బ్రహ్మదేవుడికి తెల్లారగానే మళ్ళీ ఆ, ఈ ఈ ప్రపంచంలోకి వచ్చి పడిపోతాడు. అవశ్యంగా ఫోర్సుబుల్గా ఇట్లా తీసి వదలబడేస్తారు భగవంతుడే. పోండి మళ్ళీ మీరు ఈ ఈ ప్రపంచంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మళ్ళీ నా దగ్గర రండి అని. సో ఇది మన 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 భూమి వచ్చేసి దుఃఖాలేం అశాశ్వతం. ఏం చేసినా సరే మీకు దుఃఖాలనేది తప్పదు. మీకు ఇన్ని కష్టాలు ఏంటండి అని చెప్పేసి, ఈ కష్టాలన్నీ ఎందుకు, నాకేదో ప్రపంచ విషయం లేదు కాబట్టి నాకు కష్టాలు, ఈ ఈ ఇదేదో ప్రపంచంలో నాకు ఇదేదో లేదని కష్టాలు అని చెప్పి మళ్ళా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఏ స్వంసశ్చ భోగ దుఃఖ యోనివైతే ఆద్యంతవంత కౌంతేయ నతేశ్వరం. ఏ స్వంసశ్చ భోగ దుఃఖ యోనివైతే, ఏదైతే మీరు ప్రపంచ విషయాల్లో ఆనందం అని అనుకుంటారో అదే దుఃఖానికి సోర్సు. అయ్యో అదే యోని, అదే ఒక సోర్స్, అదే ఒక గర్భం, అదే ఒక మూలం. జై స్పంశజ భోగ దుఃఖ యోని అయితే ఆద్యంతవంత కౌంతేయ నతేశ్వరం తీవ్ర. సో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాపంచ విషయాలు అడిగితే మనం కష్టపడి కష్టాలు తెచ్చుకున్నట్టు, కష్టాలు తెచ్చుకున్నట్టు. సో ఆ అనన్య దాని బదులు ఆ భగవంతుని కోరుకుంటే ఏమవుతుంది, ఈ పునర్జన్మ రాదు. మామయ్య అయిపోవచ్చు పునర్జన్మ, నన్ను కొంటే జన్మ అనేది రాదు. నానాప్నంతి మహాత్మన, ఈ దుఃఖాలయము ఈ శాశ్వతంలోకి రాదు. అలా మీరు వినకుండా మీరు ఏదో దేవతలను అది పూజ చేస్తే, ఆ ప్రపంచ దేవతలు ఎందుకు పూజ చేస్తారు? ప్రపంచ విషయాల గురించి చేస్తే ఓకే, వచ్చిన ఆ ప్రపంచ విషయాలన్నీ వదిలేస్తారు. ఏదైనా ఆస్తి రానివ్వండి, కీర్తి రానివ్వండి, ఏదైనా రాండి, అవన్నీ వదిలేస్తారు. అది వదలడమే కాకుండా కొంత పైలోకాలకి వెళ్ళి అక్కడ కొంత భోగాలు అనుభవించి ఆ భోగాల నుంచి మళ్ళా కింద పడతారు. అది ఇంకా పెద్ద దెబ్బ. ముక్తి భుక్తి రెండు వద్దంటారు మన కృపాలజీ మహారాజ్. నా భుక్తి నా ముక్తి, ముక్తి కూడా వద్దు, భుక్తి కూడా వద్దు. ఈ ప్రపంచ విషయాలపై వెళ్ళకండి. మీరు వెళ్ళేదానికి కింద పడిపోయి ఇంకా దెబ్బ తగ్గుతుంది. సో అది ఎంత అంటే చాలా రోజులు అనుభవిస్తారు. అది సుఖాలు కూడా చాలా రోజులు అనుభవించి అంత అనుభవించి మళ్ళీ దెబ్బ తగిలించుకుంటారు. సో అది ఎట్లాగా అవశ్యంగా ఫస్ట్ అవ్యక్తం అవుతారు, తర్వాత వ్యక్తం అవుతారు. అది మీ ఇష్టం లేకపోయినా సరే ఈ భూ ప్రపంచంలో మీరు పడిపోతుంటారు. అయితే దీంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఓకే, అనన్య చేత హోమాస్ ప్రయత్నిస్తా అన్నాడు. సరే, అయితే దీంట్లోంచి మనం బయటపడాలి అంటే ఒక్కసారి రాదు కదా, ఒక్కసారి రాదు కదా. మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తే స్టెప్ బై స్టెప్ మనం ఈ ఈ దెబ్బల నుంచి బయటపడతాం. ఆ స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి అన్నది మనకి ఇంకా రేపు వచ్చే వారం మనం చూసుకుందాం. ఇది నెక్స్ట్ వారం ఈ చాప్టర్ అయిపోతుంది. లాస్ట్ డే వచ్చి ఒకసారి మనం సమరైజ్ చేసుకున్న తర్వాత మనం 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఆ పై వారం. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. రాధే మౌనిక దీది. ఒక డౌట్ భయ్యా, ఇప్పుడు ఆల్రెడీ దైవ పొజిషన్స్ లో ఎవరైతే ఉన్నారో, దేవతల పొజిషన్స్ లో అంటే బ్రహ్మ, ఇప్పుడు వేరియస్ పొజిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ, అంటే వాళ్ళందరూ కూడా ఇలా స్వర్గం కోరుకొని పుణ్యాలు చేసి వచ్చిన పొజిషన్స్ ఏనా? అంటే వాళ్ళందరూ గాడ్ రియలైజ్డ్ కాదా? వాళ్ళెవరు కాదు. మీరు ఒక్క బ్రహ్మ తప్ప, బ్రహ్మకి ఏమవుతుందంటే ఆ బ్రహ్మలోకానికి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. లాస్ట్ బ్రహ్మ పొజిషన్ వేరు, బ్రహ్మ లోకం వేరు. బ్రహ్మ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు హనుమంతుడు నెక్స్ట్ ఆ బ్రహ్మ పొజిషన్కి వెళ్తాడు. అది కూడా ఎప్పుడు ఇంకా 150 కోట్ల సంవత్సరాలు, 150 కోట్ల సంవత్సరాలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు, 50 years ఆయన. సో మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఆయన. సో ఆయన జీవితం కాలం అయిపోవడానికి ఇంకో 150 కోట్ల సంవత్సరాలు ఉంది. దాని తర్వాత హనుమంతుడు వస్తాడు అక్కడ ఆ పొజిషన్కి. సో కానీ బ్రహ్మలోకంలో వేరే జీవాత్మలు వెళ్తాయి, అక్కడ దాకా వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా కింద పడిపోతారు. ఎందుకంటే బ్రహ్మలోకం 3 కోట్ల సంవత్సరాలకి అదే పోతుంది. అది పోయినప్పుడు అవశ్యంగా మళ్ళా కింద వచ్చి పడతారు. సో వేరే వాళ్ళు చాలా కార్యాలు చేసి ఉంటారు, మన దాన ధర్మాలు చేసి ఉంటారు, ఇంకోటి ఏవో చేసి ఉంటారు, మంచి పనులే చేసి ఉంటారు, చాలా గొప్ప పనులే చేసి ఉంటారు.
అయితే భగవంతుని మనసులో పెట్టుకుని చేసుకో. భగవంతుడే కావాలి అని చెప్పి చేసి ఉండదు. ఏదో ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఉండి ఉండొచ్చు లోపల. ఆ సెల్ఫిష్నెస్ తోటి వాళ్ళకి మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాడు భగవంతుడు. కానీ భగవంతుడి దగ్గర వెళ్ళలేదు. సో భగవంతుడిని కోరుకుని భగవంతుడు లాగా తయారవ్వాలి, భగవంతుడు ఎంతటి వాడిని కావాలి అనుకుంటే ఆ కష్టాలు వేరే ఉంటాయి, ఆ ప్రయత్నాలు వేరే ఉంటాయి. సో మీరు భగవంతుడు లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక భగవంతుడు లాగా మీరు కూడా పనులు చేస్తుంటారు. సో మన ఈ రామానుజాచార్య లాగా, శంకరాచార్య లాగా, మాధవాచార్య లాగా, గొప్ప సెయింట్స్ లాగా మీరు మళ్ళా ఈ భూమి మీదకి వచ్చి ఆ భగవంతుడి పనులు చేసుకుని వెళ్ళిపోతారు. సో వాళ్ళకి భగవంతుడికి ఆచార్యమ్మ విజానీయం నామన్యత కరచిత్, వాళ్ళకి వీళ్ళకి మన తేడా లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు తులసిదాసు ఎంత బాగా రాశాడండి రామాయణం, ఎంత చక్కగా రాశాడు, ఎంత బ్యూటిఫుల్గా రాశాడు. అది మామూలు మనిషిలాగా వల్ల కాదు. అది అంత 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 ఈ భగవద్గీత, ఈ తర్వాత ఉపనిషత్తులు, నిగమాగమ శాస్త్రాలు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఒక కథలో రామాయణంలో విడిచిపెట్టడం అంటే అది సామాన్యంగా మామూలుగా ఒక వ్యక్తి రాస్తే కాదు. అది సాక్షాత్ భగవత్ రూపమైన వాల్మీకే మళ్ళా దిగొచ్చి రాసిన విషయాలు. అట్లాగే చైతన్య మహాప్రభు ఆయన ఒక అవతారమే. ఆయన ఒక అవతారమే మళ్ళీ కృపాలూజీ మహారాజ్. 500 సంవత్సరాలకు చదివితే కానీ అన్ని శాస్త్రాలు కంఠస్థం రావు, తెలుసుకోలేరు. 500 సంవత్సరాలు. అలాంటిది 34 ఏళ్ల సంవత్సరాల్లో ఎలా మాట్లాడాను అంటే వీళ్ళందరూ కూడా భగవత్ తత్వం నుంచి కిందకు వచ్చి భగవంతుడి కార్యం చేసి ఎట్లాగైతే భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు అట్లాగా ఆ జీవాత్మలు భగవత్ లోకానికి వెళ్ళిన వాళ్ళు అవతారం తీసుకుంటారు. తీసుకొని దేహం ధరిస్తారు, కానీ వాళ్ళకి ఇవన్నీ ఏమి అంటావు అనమాట. చూస్తే మామూలు మనుషుల్లాగే ఉంటారు వాళ్ళు, బట్ వాళ్ళ జీవాత్మ ఈ కష్టాలు సుఖాలు అనుభవించదు, వీటన్నిటికీ అతీతులు ఉంటారు. సో అదే మనం భగవంతుని మనసులో పెట్టుకుని భగవంతుని కోరుకోకపోతే ఇలాగ రౌండ్ తిరుగుతూ ఉంటాం మనం. ఓకే అండి, ఆన్సర్ చేశానండి. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుందామండి. తీసుకున్నారా? కెమెరాస్ ఆన్ చేస్తా. కెమెరాస్ ఆన్ చేస్తారండి అందరూ ఒకసారి. ఇవాళ ఫ్రైడే కదా ఇవాళ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. రాధే 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 అండి. రాధే 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 భయ్యా.